బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇటీవల జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి హస్తం గూటికి చేరారు. దీంతో యాదయ్యతో కలిపి ఇప్పటివరకు 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇటీవల జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి హస్తం గూటికి చేరారు. దీంతో యాదయ్యతో కలిపి ఇప్పటివరకు 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, ఏంటి అసలు బీఆర్ఎస్ కు వరుస షాకుల మీద షాకులు తగులుతున్నాయి? ఎందుకు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరుతున్నారు నేతలందరూ? శ్రీదేవి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైనటువంటి మెజారిటీ ఉంది. అటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా 119 స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అటు సిపిఐతో పాటుగానే ఇటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో మెజార్టీతో ప్రభుత్వం ఫామ్ చేసినప్పటికీ కూడా కొంత అభద్రతా భావం ప్రభుత్వాన్ని పటిష్టం చేసుకునేటటువంటి వ్యూహంలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తా ఉన్నారు. నిజంగా అందులో భాగంగానే ఒకవైపు అటు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దాంతో పాటుగానే ఇటీవల దానం నాగేందర్ మొదట చేరడం, వారి తర్వాత కడియం శ్రీహరి, ఆ అనంతరం కూడా తెల్లం వెంకట్రావు, వీరితో పాటుగానే ఊహించని విధంగా కేసీఆర్ ఎవరైతే బీఆర్ఎస్ కు వెళ్తారు, బీఆర్ఎస్ నుంచి వీడి కాంగ్రెస్ కు వెళ్తారు అనేటటువంటి దృష్టి సాధించారు. ఆ నేతలను కట్టడి చేసే ప్రయత్నం మాజీ సీఎం కేసీఆర్ చేస్తున్నారు. అయితే ఆ నేపథ్యంలో కేసీఆర్ ఊహించని విధంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగు వేస్తా ఉన్నారు. అందులో భాగంగానే ముఖ్యంగా ఇప్పటి వరకు అటు బాన్సువాడ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గతంలో అటు కడియం శ్రీహరి పార్టీని వీడిన సందర్భంలో కూడా అనేక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయించే నేతలకు సంబంధించి కేవలం వారి యొక్క రాజకీయ స్వార్థం కోసమే పార్టీలు వీడుతున్నారు అనేటటువంటి హాట్ కామెంట్స్ చేసినటువంటి నేతలు సైతం పోచారం శ్రీనివాస్ రెడ్డి, అలాగే కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈరోజు కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ వేదికగా ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, అలాగే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాలే యాదయ్య చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ముఖ్యంగా కాలే యాదయ్య రాజకీయ ఎంట్రీ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే మొదట ఎంపీపీగా పోటీ చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలోనే ఆయన రాజకీయ అరంగేట్రం కొనసాగింది. మొదట ఎంపీపీగా గెలుపొందారు, అనంతరం జెడ్పీటీసీగా గెలుపొందారు. 2019లో చేవెళ్ల రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీగా మారింది. ఆ నేపథ్యంలో వైఎస్ హయాంలోనే కాలే యాదయ్య టికెట్ దక్కించుకున్నారు, కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కించుకున్నారు. ఆ టీడీపీ అభ్యర్థి మీద రత్నం మీద స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. ఆ అనంతరం 2014లో కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కించుకున్నారు. అదే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రత్నం మీద గెలుపొందినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ అనంతరం కూడా కొద్ది కాలానికే అటు కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ఎమ్మెల్యేలు కూడా 18 మంది ఎమ్మెల్యేలు ఉండగా అందులో దాదాపు కాంగ్రెస్ పార్టీ ఎల్పీని బీఆర్ఎస్లో విలీనం చేసే విధంగా కూడా అటు కీలక నేతలంతా కూడా బీఆర్ఎస్ బాట పట్టారు. అందులో భాగంగానే
ఇటు కాళే యాదయ్య కూడా కాంగ్రెస్కు బాయ్ చెప్పి బీఆర్ఎస్ కండువా కప్పుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ అనంతరం 2018, 2023 ఎన్నికల్లో కూడా ఆయన బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచారు. ఆ అనంతరం తిరిగి కాంగ్రెస్ పార్టీలో ఇవాళ చేరడం అనేది అయితే జరిగింది. మొదట కాంగ్రెస్ పార్టీకి గతంలో కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి నేతలు, కాంగ్రెస్ పార్టీలో రాజకీయాన్ని ప్రారంభించినటువంటి నేతల మీద సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. వారి మీద కీలక ఆరోపణలు గతంలో పీసీసీగా ఉన్నప్పుడు చేసినప్పటికీ కూడా అటు బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి భవిష్యత్తులో తన ప్రభుత్వానికి ముప్పు తెచ్చేటటువంటి ప్రమాదం ఉంది. మాజీ సీఎం కేసీఆర్ కూడా ఆయన కొంత ప్రభుత్వాన్ని పడగొడతామనేటటువంటి ధోరణిలో ఉన్నారు. కాబట్టి మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని పటిష్టం చేసుకునేందుకే ఈ యొక్క చేరికలు చేస్తున్నాం అనేది కూడా నిన్న కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం, మీడియా ముఖంగా చెప్పడం అనేది అయితే జరిగింది. ఓవరాల్గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మరో 6 సభ్యుల బలం కూడా పెరిగింది. దాదాపు 70కి చేరినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వరుసగా ఇటీవల చేరినటువంటి ఎమ్మెల్యేల సంఖ్య చూస్తే, వారి యొక్క నియోజకవర్గాలు చూస్తే ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్, అలాగే స్టేషన్ గణపూర్ నుంచి కడియం శ్రీహరి, బాన్సువాడ నుంచి పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల నుంచి సంజయ్ కుమార్, అటు భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావులతో పాటు ఇప్పుడు చేవెళ్ల నుంచి కాళే యాదయ్య పార్టీలో చేరడం పట్ల కొంత కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగినటువంటి నేత కాబట్టి తిరిగి కాంగ్రెస్లోకే వస్తున్నారనేటటువంటి భావనలో ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా ఓవరాల్గా ఇటు చేరినటువంటి 6 ఎమ్మెల్యేలతో పాటు ఇటీవల జరిగినటువంటి కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి గెలిచింది. ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో 70కి పైగా సభ్యుల మద్దతు అయితే ఇప్పుడు కనిపిస్తూ ఉంది. పటిష్టం చేసుకునేటటువంటి వ్యూహంలో మరికొంతమంది చేరేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వీరితో పాటుగానే ఎంఐఎంకు చెందినటువంటి 7 ఎమ్మెల్యేలు కూడా కొంత కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన నాటి నుంచి కొంత సానుకూలంగా అటు ఏ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా వారితో సన్నిహితంగా ఉండేటటువంటి స్వభావం ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలకు కనిపిస్తూ ఉంటుంది. అందులో భాగంగానే మొన్నటి వరకు బీఆర్ఎస్ కు మద్దతు తెలిపినటువంటి ఎంఐఎం ఇటీవల అటు ఓల్డ్ సిటీలో శంకుస్థాపన కార్యక్రమాలు కావచ్చు, మేము పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి పక్షాన మద్దతుగా ఉంటాం, ప్రభుత్వాన్ని నడిపేందుకు కూడా మేము కృషి చేస్తామనేటటువంటి వ్యాఖ్యలు అసదుద్దీన్ ఓవైసీ చేయడం అనేది జరిగింది. ఓవరాల్గా ఎంఐఎం 7 ఎమ్మెల్యేలు, సిపిఐ 1 ఎమ్మెల్యే కొత్తగూడెం సాంబశివరావు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మద్దతుతో పాటుగానే కాంగ్రెస్ పార్టీకి ఓవరాల్గా దాదాపు 77 మంది మద్దతు కూడా లభిస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఈ యొక్క ప్రభుత్వం కూలదు అనేటటువంటి సంకేతాలు ఇచ్చేందుకే ఈ యొక్క చేరికలు చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో బీజేపీ బీఆర్ఎస్ ఎటువంటి ప్రయత్నాలైనా చేయవచ్చు. అందుకే దానిలో భాగంగానే మెజారిటీ కంటే ఎక్కువ మంది సభ్యులు ఉంటే మాత్రం మా ప్రభుత్వం పటిష్టంగా 5 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని పాలనను కొనసాగించేందుకు ఆస్కారం ఉంటుంది. అందులో భాగంగానే ఈ యొక్క చేరికలు చేస్తూ ఉన్నామనేది కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. అయితే ఈ ఫిరాయింపులు కూడా గతంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేర్పినటువంటి విద్యనేగా మేము భావిస్తూ ఉన్నామనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి కుండలు బద్దలు కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.